పైసలు తీసుకోకపోతే గిన్ని కేసులు కాకపోతున్నాయి, గిన్ని సెక్షన్లు పెట్టకపోతుండే. మహేష్ గాడ్సే పైన ఒక కేసు అయింది, నిన్ననే వచ్చింది నాకు. దొంగల వాటి 6 నెలలకు వచ్చి పట్టుకున్నట్ట, కక్కి ఉంది ఇప్పుడు ముచ్చట. నేను దీక్ష చేసి మునుగోడులో 3 నెలలు దాటింది. మరి మా ఎస్ఐ గారికి మా రాజన్న, మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పెడుతున్నారట. ఆ ఇబ్బంది తట్టుకోలేక కేసు అయిందట, నాకు తెలియదు. నిన్న చెప్పిరు, ఇగో డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి పోలీస్ అధికారిపై దాడి చేసినట్ట. నేను దాడి చేయడం లేదా బలాన్ని ఉపయోగించి పని ఆపడానికి ప్రయత్నించినట్ట. సెక్షన్ 132 బిఎన్ఎస్. ఇక 324 సబ్ క్లాస్ 4 బిఎన్ఎస్ లో 20,000 నుంచి ₹1,00,000 మధ్య ఆస్తి నష్టం చేసినట్ట. దురుద్దేశం అంట. నేనేం చేసినట్టు తెలుసా, పోలీస్ స్టేషన్ లో పోయినట్ట. పోలీస్ స్టేషన్ లో బద్దలు వలగొట్టినట్టు, ఇట్లా అద్దం అంటే గ్లాసు ఉంటాయి టేబుల్ పైన, అది వలగొడుతున్నట్ట. 20,000 నుంచి ₹1,00,000 ఖరీదు వస్తువు ఖరాబ్ చేసినట్ట. పోలీసుల పైన దాడి చేసినట్ట. ఇంకా 352 బిఎన్ఎస్. ఎవరినైనా అవమానించినట్ట, దాంతో శాంతి భంగం అయ్యేలా చేసినట్ట నేను. ఇంకా నెక్స్ట్ సెక్షన్ 3 ఆఫ్ PDBB అట, ఇదేందో. దీంట్లో అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ అంట, డిజిటల్ పర్సనల్ డేటా ఎలా ప్రాసెస్ చేసినా ఎప్పుడు ఈ చట్టం వర్తిస్తుందని చెప్పేసి వచ్చింది. ఇక ఇంకేమనుందా, సింపుల్ చెప్పాలంటే ఆ ఫిర్యాదు ఆధారంగా వేర్వేరు నేరాలపై కేసు నమోదు చేసిరు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసి, ఆస్తి ధ్వంసం చేసి, అవమానించి, డేటా సంబంధిత ఉల్లంఘన చేసినట్ట. ఇన్ని రకాలుగా నా పైన మా రాజగోపాల్ రెడ్డి గారు, మా స్థానిక ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే గారు, ఆయన ఇస్తున్న పైసలు నేను తీసుకోనందుకు నాకు వచ్చిన కేసులు. ఆ కాంగ్రెస్ ఉచ్చదాగే ఈ మలిగాని యూట్యూబ్ కుక్కల సంఘం ఉంది కదా, మా సిండికేట్ సంఘం, ఆ కుక్కల లెక్క పైసలు తీసుకుంటే ఇప్పుడు నేను నాకు ఎన్ని కేసులు కాకపోతున్నాయి. ఇజ్జత్కి అంటే ఆత్మ గౌరవానికి మహేష్ గాడ్సే ఎంత విలువిస్తాడో దానికి దక్కిన గౌరవం అనమాట ఇది. మా రాజన్న ఈ భూప్రపంచాలు ఎక్కడైనా పోలీసోడు ఒక ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి పైన కేసు పెట్టడం మీరు చూసినారా? దొరికిండు మా సార్ నాకు, నేను చెప్తా దాని తర్వాత, ఆ సంగతి తర్వాత మాట్లాడతా. ఇన్ని రకాల కేసు పెట్టరు. ఇంకో విషయం ఇంకోటి ఉంది, ఈ ఎఫ్ఐఆర్ ఓపెన్ చేస్తా జర. ఇగో మునుగోడు PS నల్గొండ, ఇది నాకు తెలియదు కేసు ఎప్పుడైందో కూడా, నాకు నిన్ననే తెలిసింది. 4వ తారీఖు 8వ నెల 2025 నేను దీక్ష చేసిన రోజు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, మీకే జర చూడ్రి, ఈ డేట్ లో అంటే 3:30 కేసు అయిందంట. నేను 3:30 ఆ స్టేషన్ ఉన్నా, నా తెలియకుండా నాకు ఓడి పిటిషన్ ఇచ్చిండు. నేను అదే పోలీస్ స్టేషన్ లో 3:30 స్టేషన్ లో ఉన్నా. నాకు ఓడి పిటిషన్ రాసిన తెలియదు, నా పైన పిటిషన్ ఇచ్చినట్ట, కేసు అయిందట. మళ్ళీ ఎవరు ఇచ్చింది తెలుసా? పోలీస్ ఆయన ఇచ్చిండు. ఇప్పుడు ఆయన దొరికిండు, ఆయన ఉద్యోగం పోయినాక మనం ఏం వదిలిపెట్టాం కానీ చెప్తా. ఉందా పేరు ఎక్కడ రాసిరా? ఇగో చాపల మహేష్ గాడ్సే తండ్రి పేరు, ఇది రాసిరు, మనదే ముచ్చటదే. ఇప్పుడు ఇలా ఏం రాసిరు చూడు ఒకసారి. ఈయన గారు ఏం రాసిరంటే, నేను దీక్ష చేసిన రోజు కానుంచి ఇగో శ్రీనివాసరావు PS వాచ్ ఇన్ఛార్జ్ గా విధులు నిర్వహిస్తుండగా అందాజు మధ్యాహ్నం 2 గంటలకు సమయంలో మునుగోడు సెంటర్ లో అంబేద్కర్ చౌరస్తా వద్ద చాపల మహేష్ గాడ్సే సన్నాఫ్ లక్ష్మయ్య, వయసు 28 సంవత్సరాలు, యాదవ్, ఇక సోషల్ వర్కర్, భారత్ యువసేన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, ఆ గ్రామం మండలం అంత రాసిరు. ఇంకేంది, మునుగోడు BC బిడ్డల ఆత్మగౌరవ నిరసన అనే ప్లకార్డు పట్టుకొని మెడలో దండ వేసుకొని కూర్చున్నాడు. అయితే SI గారు శాంతి భద్రతల పేరుతో మరి నన్ను అరెస్ట్ చేయమన్నారట, తీసుకొచ్చారు ముందస్తుగా. తదుపరి సదరు చాపల మహేష్ గాడ్సే నన్ను మరియు నా తోటి వాచ్ ఇన్ఛార్జీలుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును బూతు మాటలు తిడుతూ నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు? ఇక్కడ ఇనురా ఒకసారి, నన్ను ఎందుకు తీసుకొచ్చారు రా అంటూ పోలీస్ స్టేషన్ టేబుల్ పై ఉన్న అద్దం గ్లాస్ ను గట్టిగా చేతిలో గుద్ది పగలగొట్టిండు. నేను ఒకసారి మార్క్ చేస్తాను. ఈయన రాసిన దాంట్లో ఒక పోలీస్ ఆయన అంటే నేను రా అన్నానంట. ఈ భూమి మీద వదిలిపెడతా పోలీసులు రా ఒరే త్వరే కొడితే అల్లనే చంపుతారు, స్టేషన్లో చంపుతారు మనిషిని. నేనంట రా అన్నానంట, ఆ సాక్ష్యం కావాలి. ఇంకోటి, ఇక గ్లాసును గట్టిగా చేత్తో పగలగొట్టినాడ. ఇంకో టేబుల్ ఇట్లా కొట్టిన పగులుతుందా అని చేయి ఇట్లా బల్ల మీద చేయి కొడితే పగులుతుందా? పలిగిందంట. మరి నేను అన్నే ఉన్నా, నాకు తెలియకుండా ఇప్పుడు పలిగిందో నాకు తెలియదు. SI గారు మీరు రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చుకొని మీరు రాసుకొని కేసు పెట్టరు కదా, ఇక్కడ మీరు బలి కాలే. నన్ను అడిగితే మరి రాజన్న సేఫ్ ఇక్కడ. దీనికి సంబంధించిన ఆధారాలు కావాలి నాకు. నేను లాయర్ గారితో మాట్లాడి ఆధారాలు ఇవ్వాలి. జడ్జి గారి దగ్గర కూడా ఆధారాలు ఇవ్వాలి. ఒరే త్వరే కొట్టింది ఉన్నదా లేదా అలా కనపడాలి. ప్లస్
మీరు మీ గ్లాస్ ఏదో వాళ్ళకి ప్రజలు నష్టం చేసి అంటారు కదా, పోలీసు వాళ్ళు కొడితే ఇప్పుడు ఎవరైనా బతారా? పోలీస్ స్టేషన్ పోయి నేను ఆత్మగౌరవం కోసం నేను ఇలా నిలబడుతుంది, నన్ను బ్లాక్ మెయిలరు ఇంకోటి అని నన్ను ఆరోపణలు చేసి నన్ను బడగాల్సి మీద వేస్తే నిరూపించవా రాయకూడదని నేను కూర్చున్నా. నన్ను ఎందుకు అరెస్ట్ చేశాను జడ్జి గారు అడుగుతారు కదా. ఎవరు అరెస్ట్ చేయమంటే చేసిరు, రాయగోబట్టి అరెస్ట్ చేయమంటే చేసిరు. ఎవరు కేసు పెట్టరు, రాయగోబట్టి పెట్టరు. ఏం కేసు పెట్టరు? పోలీస్ స్టేషన్లో పోలీస్ అయినా పౌరుని పైన కేసు పెట్టిన. ఇది కోర్టు నిలబడుతుందా? పోనీ ఇలా రాజగోపాల్ మాటలు పట్టుకొని మీరు కేసు పెట్టరు. ఆయన సేఫ్, ఆయన పెట్టలే కేసు నా పైన, ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఆయన పేరు వినోద్ అంటే ఈయన పిఎస్ కానిస్టేబుల్ అంట, మా ఎస్ఐ గారు. మా సారు ఈ 12 గంటలు, మా రవి సారు 12 గంటలు జైల్లో వండబెట్టి దొక్కి నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను కొట్టి నన్ను ఆగమాగం చేసి నా పైన రిటర్న్ కేసు పెట్టాడు. ఇది మామూలు విచిత్రం కాదు. ఇక మరి ఇప్పుడు నేను కేసు పెడుతున్నా పెట్టిన పక్కన పెడితే పిటిషన్ ఇచ్చిన ఆయన మాత్రం సాక్ష్యాలు పట్టుకురావాలి. పిటిషన్ ఇచ్చిన ఆయన, ఎఫ్ఐఆర్ చేసిన ఆయన మరి సాక్ష్యాలు పట్టుకొచ్చి జడ్జి గారి దగ్గర నాకు శిక్ష అయిపోయాలి. నేను రెడీ ఉన్నా, నేను నో మోర్ కాంప్రమైజ్. ఇందులో మా రాజన్నకు కూడా ఒక ఆట ఆడాలి, ఒకసారి తెలుస్తుంది నిజమేందనేది. ఇగో సారు నా కాడ పైసలు లేవు సారు, కానీ తెలివి మాత్రం భగవంతుడు మా తల్లిదండ్రులు పుణ్యాన్ని మంచిగా చదువుకున్నా, సబ్జెక్ట్ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉంటా. ఖచ్చితంగా ఈ కేసు ఎవరైనా పెట్టారో వాళ్ళు భగవంతుని తలుసుకునే రోజు వస్తుంది. మహేష్ గారి బలం లేదని అనుకుంటారు కదా, నాకు అంటే బుద్ధి బలం తప్ప అండబలం ఖండబలం నాకు లేకపోవచ్చు. బుద్ధి బలంతో మీ రాజన్న మీతో పెట్టించిన కేసుకు మీ ఉద్యోగాలు పోయే కాడికి మహేష్ గారి యాక్షన్ తీసుకుడు విత్ ఎవిడెన్స్. మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాలు కోర్టు అడుగుతుంది, నేను కూడా అడుగుతా. మీరు ఇవ్వవలసిందే. ఒకవేళ డిలీట్ చేసిన అప్పుడు ఇంకా పెద్దగా ఉంటుంది, ఇక ముచ్చట అప్పుడు పెద్దగా ఉంటుంది. సో దీన్ని మనం ప్రొసీడ్ అయిదాం. సో మహేష్ గారిసే ఈరోజు రాయగొప్పటి ఛాలెంజ్ చేస్తుండు. నువ్వు ఎవరైతే ఈ కానిస్టేబుల్తోని ఎస్ఐలతోని మంత్రాలు చేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసి నన్ను ఏం చేయలేక నా పైన బటగాల్సి మీదేసి నా పరువు, సొసైటీలో ఉన్న నా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నావో, నీ పైన పరువు నష్టం దావేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. సరే పైసలు లేకపోవచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఉంటారు, గవర్నమెంట్ కోర్టే లాయర్ పెడుతుంది నాకు కావాలంటే, నాకు అక్కడ పైసలు లేకపోతే. అట్లా కూడా నేను ప్రొసీడ్ అవుతా. ఎందుకంటే నా పరువు తీసే లక్ష్యంగా నన్ను బ్లాక్ మెయిలర్ అని నా మీద ముద్రేస్తే నేను వచ్చిన, మళ్ళీ అదే పరువు తీసే లక్ష్యంగా నేను కొట్టినా చేసినా పోలీసులను కొట్టినా నా పైన బటగాల్సి మీద చేస్తున్న రాయగోపాల్ గారు, మీరు కానీ మీ కానిస్టేబుల్ కానీ మీ ఎస్ఐలు కానీ అందరూ నా నుంచి పరువు నష్టం దావకు సిద్ధంగా ఉంటుంది. ఇంకా రేపో మాపో వస్తుంది మీ దగ్గరికి. అంతే ప్రూవ్ చేయరు. ప్రూవ్ చేస్తే నేను జైలు పోయి పండుకుంటా. 2 ఏళ్ళు అంటారుగా, 2 ఏళ్ళు జైలు ఉంటా అంటే 2 ఏళ్ళు నేను పండుకుంటా. పోయి టెన్షన్ ఏం లేదు, చేద్దాం, మనం దీన్ని ముందు తీసుకెళ్దాం. నా జరగకుండా నా పైన కేసు పెట్టి మంగళవారికి కథలు పలుకుతారు వీళ్ళు. ఇంకంతే, జనం పిచ్చోళ్ళ ఏమన్నా. అదే అన్న, ఇప్పుడు అన్న చెప్పిన ముచ్చటకి ఏంటంటే మరి మహేష్ గారిసే కాంప్రమైజ్ అయితే ఆ సన్నాసి నా కొడుకు లెక్క నెల కింది పైసలు వస్తాయి నాకు. ఇది మలిగాన్ లెక్క, రగ్గాన్ లెక్క, ఇంకో లుచ్చగాన్ లెక్క, పక్కో పొక్కో వాడు.